వెల్కమ్ టు స్మార్ట్ గీత ఛానల్. నేనైతే ఇవాళ మీకు సమ్మర్ స్పెషల్ కుకుంబర్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. నేను ఇంతకుముందు వీడియోలో క్యారెట్, కీరా అలా జ్యూసెస్ అయితే ప్రిపేర్ చేసి చూపించాను. ఇది స్పెషల్గా సమ్మర్ కోసం మాత్రమే. ఇక్కడ నేను మీరు పాటించాల్సిన 3 ముఖ్యమైన టిప్స్ అయితే నేను చెప్తానండి. ఇక్కడ జీలకర్ర పొడి ఉంది కదా, ఇది నేనైతే జీలకర్రని లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేశానండి. తప్పకుండా వేయించిన జీలకర్రని పౌడర్ చేసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, పుదీనా ఆకులు ఉన్నాయి కదా, వీటిని నేను వాటర్లో నానబెట్టి పెట్టేసుకున్నానండి. మనం ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత జ్యూస్ చేసుకోవాలనుకోండి, మనం కొన్ని వాటర్ వేసేసి కొన్ని మింట్ లీవ్స్ తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టేసేయాలండి. ఇలా చేయడం వల్ల మనకి డార్క్ అనేది రాదనమాట, జ్యూసు మంచిగా సేమ్ ఇలాగే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ లెమన్ నేను ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, జ్యూస్ ఇలాంటివి చేసినప్పుడు పటిక బెల్లం హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. సో ఇక్కడ నేను పటిక బెల్లాన్ని క్రష్ చేసి పెట్టుకున్నాను. ఇది సమ్మర్లో మనకు బాడీ చల్లగా ఉండడానికి, మన టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచుతుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి పటిక బెల్లము. సో మీకు కావాలంటే మీరు షుగర్ వేసుకోవచ్చు. అండ్ ఇంక ఇక్కడ కుకుంబర్. సో కుకుంబర్ కూడా అండి మీరు తీసుకునేటప్పుడు మార్కెట్లో మనకి ఒకటి లైట్ గ్రీన్ వైట్ కలర్లో ఉంటుంది కదా, అది ఎక్కువ చేదు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ఈ డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, ఇదైతే మనకు జ్యూస్కి కానీ తినడానికి కానీ మ్యాక్సిమం చేదుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉండవు. మనం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇది నేను పీల్ తీయకుండానే జ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు వద్దనుకుంటే ఈ పీల్ తీసేసి జ్యూస్ చేసుకోవచ్చు. ఇవైతే నేను మీకు మెయిన్గా చెప్పాలనుకున్నాను ముందుగా. సో ఇలా కట్ చేసుకున్న వాటిని జ్యూసర్లో వేస్తున్నానండి. మనం పుదీనా నానబెట్టుకున్నాం కదా, అలాగే ఆ వాటర్తో ఇందులో వేసేస్తున్నాను. క్రష్ చేసిన పటిక బెల్లం పౌడర్, రాక్ సాల్ట్, ఇది మీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, మీరు ఏదైనా వాడుకోవచ్చు. జీలకర్ర పౌడర్, ఇది మాత్రం తప్పకుండా వేయించిన జీలకర్రతో చేసిన పౌడరే వాడాలి, అప్పుడే మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసేద్దాం. సో నేను ఇలా గ్రైండ్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను. లెమన్ పిండుకుంటున్నాను. సో ఇలా వేసి మనము ఇంకొకసారి గ్రైండ్ చేసామనుకోండి, మంచిగా చిల్లగా ఉండే మనకు జ్యూస్ అయితే కమ్మగా రెడీ అవుతుంది. సో సమ్మర్లో ఇలా చేసుకొని తాగామనుకోండి, ఎంత హాయిగా ఉంటుందంటే పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టంగా తాగుతారండి. ఎవరైనా కాదనకుండా తాగుతారు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనమైతే ఇంకొకసారి గ్రైండ్ చేద్దాం. సో మనకు జ్యూస్ రెడీ అయిందండి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాం. చక్కగా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. సమ్మర్లో మనం చిల్ అవ్వాలంటే తప్పకుండా ఈ జ్యూస్ అయితే మీరు ట్రై చేయాల్సిందే. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. బాయ్ బాయ్.